జనాలందరికీ తెలుసు, తెలియని వాళ్ళకు వాళ్ళ గురించి ఈ రోజు కొంచెం మాట్లాడడం జరిగింది. అబద్ధాలు చెప్తా అన్నా కూడా చాలా మంది ఈజీగా నమ్మేస్తా ఉన్నారు. అసలు తెలంగాణలో ఏం జరిగింది ఏందనేది ఒక్కసారి తెలుసుకోండి. నిజాలు ఎంత చెప్పినా కూడా నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. అబద్ధాలు చెప్పిన వెంటనే ఈజీగా నమ్మేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు దీన్ని అడ్డంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా కవిత గారు మాట్లాడే మాటలు, కవిత గారు మాట్లాడేసరికి ఏమైంది, నిజంగా ఏం జరగలేదా, కేసీఆర్ గారి కూతురే కదా, కేసీఆర్ గారి కూతురే చెప్తా ఉన్నారంటే నిజమే అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. దయచేసి ఇట్లాంటి రాజకీయాలు మానేయండి. మీరు చేసే రాజకీయాలకు జనాలందరూ ఒకటే అనుకుంటున్నారు, ఇవన్నీ కవిత గారు కేవలం తన స్వార్థం కోసం ఏదో ఆస్తుల పంచాయతీలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీ పైన ఇప్పటికీ ఎవరికి కూడా సానుభూతి రావట్లేదు. మీరు ఇప్పుడు ఇంకో తరాన్ని రమ్మని చెప్పి అంటా ఉన్నారు. అనవసరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. ఆల్రెడీ చాలా మంది కూడా జాబులు రాక చాలా మంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ పైన మీరు దృష్టి పెడితే పెట్టండి, కానీ వాళ్ళని కూడా మళ్ళీ వచ్చి ఉద్యమాలు చేయండి అని అంటే వాళ్ళ దగ్గర అయితే పైసలు లేవు, మీ దగ్గర ఉన్న పైసలు వాళ్ళ దగ్గర లేవు. దయచేసి మీరు కూడా పోకండి.